ఆన్లైన్ టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రాఫిక్ పోలీసుల సేవలను గుర్తిస్తూ ఘనంగా సన్మానించిన క్లబ్ సభ్యులు. మహిళా మెడలో నుండి బంగారు గొలుసు చోరీ. బిర్లా టీమ్ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ పంపిణీ. ఐజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. మున్సిపల్ చట్టాలకు బీజేపీ తూట్లు పొడుస్తుందన్న రవీందర్ సింగ్. నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వం. కవిత పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నరసింహస్వామి జయంతి ఉత్సవాలు. శ్రీవారికి 95 లక్షల విలువైన బంగారు పతాకాలు సమర్పించిన భక్తురాలు. కవిత కొత్త పార్టీని టీఆర్ఎస్ గా ప్రకటించింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఈవెంట్ లో భాగంగా ట్రాఫిక్ పోలీసుల సేవలను గుర్తిస్తూ ఘనంగా సన్మానించిన క్లబ్ సభ్యులు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఈవెంట్ లో భాగంగా వాసవి క్లబ్ ఎంఆర్ కరీంనగర్ 3102 ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద బస్టాండ్ నుండి టవర్ సర్కిల్ కు వెళ్లే రహదారిలోని చర్చ్ సమీపంలో ప్రపంచ ట్రాఫిక్ అవగాహన వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎండను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సేవలకు గుర్తింపుగా క్లబ్ సెక్రటరీ పాత రాహుల్ నారాయణ సౌజన్యంతో టవల్స్, వాటర్ బాటిల్స్, పండ్లు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు చిట్టిమల్ల సత్యనారాయణ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు మనందరి సంక్షేమం, జాగ్రత్త కోసమే ఉన్నాయి. ప్రజలందరూ క్రమశిక్షణతో వాటిని పాటిస్తే ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే జరిగే పరిణామాలపై వాహన చోదకులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేబినెట్ ట్రెజరర్ పొట్ల సంతోష్, జిల్లా వేణుగోపాల్, కోశాధికారి పైడ రవి, సభ్యులు కొండూరు ప్రసాద్, కొడిత్యాల శివానందం, వత్సల వెంకటేశం, భువనగిరి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. కోదాడ పట్టణంలో పట్టపగలు చోరీ కలకలం రేపింది. మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని అక్కడి నుండి పరారైన దొంగ. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పట్టపగలు చోరీ కలకలం రేపింది. మధ్యాహ్నం సమయంలో పని మనిషి వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి భార్య పద్మను లక్ష్యంగా చేసుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరపడ్డాడు. డాక్టర్ వస్తారని భావించి ఒక తలుపు మాత్రమే తెరిచి ఉంచినట్లు బాధితురాలు తెలిపింది. అదే సమయంలో లోపలికి వచ్చిన నిందితుడు పద్మ మెడపై కత్తి పెట్టి లాకర్ కి ఇవ్వాలని బెదిరించినట్లు తెలియజేసింది. అయితే బాధితురాలు ధైర్యంగా ఎదురు తిరగడంతో మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని అక్కడి నుండి పరారయ్యాడు. బయటకి వచ్చి సహాయం కోసం బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నిందితుడు స్కూటర్ పై అక్కడి నుండి పారిపోయాడు. పారిపోతూ ట్రాన్స్ఫారం ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. మరో వ్యక్తిని కూడా ఢీకొట్టి కింద పడి మళ్లీ లేచి అక్కడి నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. నిందితుడు బుర్కా ధరించి నల్ల హెల్మెట్, గ్లౌజులు వేసుకుని ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుమారు 5 నుండి 6 లక్షల రూపాయల విలువైన బంగారం ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. కత్తి పట్టుకునేసరికి కత్తి బ్రేక్ అయిందండి. వాడి దగ్గర ఒక ముక్క ఉండిపోయింది, నా దగ్గర ఒక మెయిన్ ముక్క నా దగ్గర ఇప్పుడుందా. పోలీస్ స్టేషన్ ఇచ్చేసాము. ఇచ్చావా? ఓకే ఓకే. ఇచ్చినాం కానీ గ్లౌజ్ ఉన్నాయి కదా, గ్లౌజ్ ఉన్నాయి వాడికి. హ్యాండిల్ అది ఇది అన్నారు కానీ గ్లౌజ్ ఉన్నాయి కదా. గ్లౌజ్ ఉంటే వాళ్ళు అంటే ఫస్ట్ ఇట్లా తీసిండండి. ఇట్లా తీసేసరికి నేను డాక్టర్ గారు మామూలు కొంచెం డోర్ ఓపెన్ చేసి చూసుకున్నారేమో అనుకొని నేను అడు తిరిగా. నేను పడుకుని ఈ బెడ్ మీద తల పెట్టినా మళ్ళా ఇట్లా ఓపెన్ చేసుకొని నేను చూడట్లే కదా, నేను చూడలేదు. వచ్చిండు రావటం నా నెక్ మీద పెట్టాడు, రైస్ పెట్టాడు. పెట్టి లాకర్ కీ కొట్టు అన్నసరికి నువ్వెవడికి లాకర్కి నీకెందుకు ఇవ్వాలి అనేసరికి ఇక లైట్ పెట్టిట్టుగా ఈ చైన్ కనపడిందిగా ఇక లాక్కొని వెళ్ళిపోయాడు.
స్పీడ్గా ఇట్లా చేసుకుంటా ఇట్లా గుంజిండా గుంజిండు తెగింది. తెగింది. అదేనా ఇదే బాగా బ్లడ్ బాగానే వచ్చింది. తెగిందా మేడం అక్కడ? కట్ అయిందండి, బ్లడ్ బాగానే వచ్చింది. చిన్న చిన్నవి కూడా తగిలినాయి. అంతా ఇంజరీస్ అంతా కనిపించలేదు. ఎండైతే కట్ అయింది. అప్పుడైతే బాగానే కనిపించినాయి. సన్నయి కాబట్టి 2 గంటలప్పుడు కదా కరెక్ట్గా 2 గంటలకండి. ఆలోచన రాలేదు. ఎక్కడ కట్టింది మేడం? ఇంకా ఇక్కడ ఫింగర్ చిన్నది ఉంటే ఉంది. కానీ చాలా షార్ట్ ఇరిగింది మళ్ళీ. నేనేంటంటే ఇది ఎందుకు పట్టుకున్నా అంటే చెయ్యి కట్ అయినా పర్వాలేదు, మరి ఇక్కడ కట్ అయితే కష్టం కదా అని పెట్టి ఒక్క క్షణం ఇట్లా అంటే చాలు అయిపోతాం. అట్లా ఉంది నైఫ్. నా పేరు పద్మ అండి. నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి వైఫ్ని. మాది ప్రగతి వైద్యశాల. నేను తేజ టాలెంట్ స్కూల్ నియర్ బై ఉంటాను సందర్శన. తర్వాత ఈరోజు జరిగింది ఏంటంటే మధ్యాహ్నం 2 గంటలకి పని అమ్మాయి వెళ్ళిపోయిందండి. డోర్లన్నీ వేసి ఒక డోర్ మాత్రం తీసి ఉంచాను, డాక్టర్ గారు వస్తారని. నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోగానే ఒక అతను వచ్చిండండి, చప్పుడు చేస్తూ ఉన్నాడు. నేను డాక్టర్ గారు అనుకున్నాను. తర్వాత వాళ్ళ లోపలికి వచ్చి మేడ మీద కత్తి పెట్టి లాకర్కి ఇవ్వు అన్నాడండి. నేను ఎందుకు ఇవ్వాలి లాకర్కి, నీకెందుకు ఇవ్వాలి లాకర్కి అని నేను ఎదురు మాట్లాడాను. అనేసరికి వాడు నైఫ్ పెట్టాడు నా నెక్ మీద. పెట్టేసరికి ఆ నైఫ్ నేను పట్టుకునేసరికి వాడికి చైన్ కనపడి చైన్ తీసుకొని వెళ్తా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. నేను వేరే డోర్ నుంచి బయటికి వెళ్ళి హెల్ప్ అని వచ్చానండి. వీళ్ళకి అందరు వచ్చారు. వాడు స్కూటర్ వేసుకొని వెళ్ళిపోయాడు. స్కూటర్ నెంబర్ లేదు. వాడు ట్రాన్స్ఫారం తగిలిచ్చిండు. తర్వాత ముందుకు పోయి మళ్ళీ ఎవరినో ఒకటి పోయి పడిపోయిండు. ఇంకా మళ్ళీ లేచుకొని వెళ్ళిపోయాడండి. వాడు చూడటానికి ఎలా ఉండు మేడం? చూడటానికి కొంచెం షార్ట్గానే ఉన్నాడండి, మడి లావ్ అయితే లేడు, మీడియంగా ఉన్నాడు. బుర్కా వేసుకొని ఉన్నాడండి, మొత్తం క్లోజ్ చేసుకొని ఉన్నాడు. బ్లాక్ డ్రెస్, హెల్మెట్ పెట్టుకున్నాడు, గ్లౌజ్ చేసుకున్నాడు. కేసు పెట్టారా అండి పోలీస్ స్టేషన్? కేసు పెట్టినామండి. సిఐ గారు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసుకొని వెళ్ళాం. గోల్డ్ ఎన్ని గ్రామ్స్ మేడం? గోల్డ్ 5 lakhs 6 lakhs ఉంటుందండి. 6 lakhs ఈజీగా ఉంటుందండి. యాదగిరిగుట్టలో ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం బిర్లా టీం ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం బిర్లా టీం ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. అలాగే సైదాపురం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మరియు ఉపాధి హామీ పనుల్లో ఉన్న కూలీలకు మజ్జిగ బాటిల్స్ అందజేసి వారి దాహాన్ని తీర్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని తుకారం గేట్ వద్ద ఐజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని తుకారాం గేట్ వద్ద శుక్రవారం రోజున ఉదయం ఐజు యూనివర్స్ మరియు చైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఐజు ఫౌండేషన్ అనేది ఐజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్లాక్ చైన్ కంపెనీలో భాగమే అని, బిట్ కాయిన్ రంగంలోనే సేవలే కాకుండా సామాజిక సేవా రంగంలో ఐజు ఫౌండేషన్ యొక్క పాత్ర ఉండాలని ఐజు యూనివర్స్ సత్యనారాయణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజలకి సేవ చేయాలనే తపనతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షలు వంటి కార్యక్రమ ఏర్పాట్లకు ఐజు ఫౌండేషన్ ముందడుగు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐజు యూనివర్స్ CEO మరియు చైర్మన్ సత్యనారాయణ మరియు ఐజు CTO తేజ, ఐజు డైరెక్టర్ భరత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన యొక్క దేశాన్ని రామరాజ్యంగా మార్చడం కోసం మా సార్ సత్యనారాయణ సార్ చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇది అంతం కాదు ఆరంభం అనే విషయంగా హెల్పింగ్ అంటే మనిషి అనేటువంటి వారు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, వేరే వాళ్ళకి ఎంతో కొంత సహాయపడాలని చెప్పేసి మా గురుగారు సత్యనారాయణ గారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మా యొక్క ఐజు ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క చలివేంద్రం అనేటువంటిది చిన్నగా స్టార్ట్ చేశాము. మళ్ళీ అదే చెప్తున్నాను, ఇది అంతం కాదు ఆరంభం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పేరు తేజ అండి. ఐఎమ్ CTO ఆఫ్ ఐజు టెక్నాలజీస్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్. సో మన ఐజు ఫౌండేషన్ తరపున భరత్ గారు చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఐజు వెల్ఫేర్ ఫౌండేషన్ ఐజు టెక్నాలజీస్లో ఒక పార్ట్ అండి. ఐజు టెక్నాలజీస్ వచ్చేసరికి ఇట్స్ అన్ IT బ్లాక్ చైన్ కంపెనీ. సింపుల్గా చెప్పాలంటే ఒక IT కంపెనీ ఆన్ బ్లాక్ చైన్ సర్వీసెస్ అన్నమాట. సో విత్ అవర్ ఓన్ కాయిన్ ఐజు ఆల్సో. దాంట్లో వన్ ఆఫ్ ద పార్టీస్ ఐజు ఫౌండేషన్. కంపెనీ డబ్బులు సంపాదించడం కాదు, ఫౌండేషన్ ద్వారా జనాలకు పబ్లిక్ కూడా కొంచెమన్నా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని స్టార్ట్ చేసినాం. మా CEO గారు సత్యనారాయణ గారు స్టార్ట్ చేసిన ఉద్దేశంతో వచ్చిందే ఐజు ఫౌండేషన్. అండ్ మీరు చూస్తున్నారు, దీస్ ఆర్ ద ఐజు ఫౌండేషన్ మెంబర్స్. సో ఇది ఐజు ఫౌండేషన్ మెంబర్స్ చేసింది. సో విల్ సపోర్ట్ దెమ్. సో వాళ్ళు అలాగే ఐజు ఫౌండేషన్ ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా పెరగాలని ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. వచ్చి ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించబడింది? ఫౌండేషన్ స్థాపించి ఇట్స్ బీన్ 6 months అండి. జనవరి ఆఫీషియల్ లాంచ్ వచ్చేసరికి జనవరి అయింది. ఇట్స్ ఎర్లీ స్టేజెస్, బట్ ఎర్లీ స్టేజెస్లోనే ఇంతలా ఫౌండేషన్ మెంబర్స్ చేయడం ఇట్స్ గుడ్ టు సీ. యాక్చువల్లీ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి దెర్ ఆర్ 3 parts అండి. యాక్చువల్గా ఐజు ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఐజు కమ్యూనిటీ వెల్ఫేర్, ఐజు కమ్యూనిటీ, ఐజు మెంబర్స్, ఐజుకి సంబంధించిన ఐజు కమ్యూనిటీకి హెల్ప్ అవ్వాలి అనేది ఒక ఫౌండేషన్, ఒక పార్ట్. అండ్ ఐజు సోషల్ వెల్ఫేర్ ఈజ్ ద సెకండ్ పార్ట్. ఐజు సోషల్ వెల్ఫేర్ దిస్ ఇస్ చలివేంద్ర పబ్లిక్కి హెల్ప్ అవ్వాలి అనేది ఐజు సోషల్ వెల్ఫేర్. అండ్ ఐజు ఎడ్యుకేషనల్ సర్వీస్ ఉంటాయి. బ్లాక్ చైన్ అంటే ఏంటి, Web3 అంటే ఏంటి, ఐటీలో AI అంటే ఏంటి అనేది పబ్లిక్కి తెలియడానికి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ విల్ ప్రొవైడ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ దట్ ఈస్ అ ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. సో ఈ 3 ఐజు ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ ఐజు ఫౌండేషన్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉందా, దేశంలో? కేరళలో ఉంది. సో నెడదోలు అండ్ సో యాక్చువల్గా మేము 4 countries ఉన్నాము: సింగపూర్, దుబాయ్, జపాన్ అండ్ ఇండియా. సో ఫౌండేషన్ వచ్చేసరికి ఇండియాలో ఉంది. ఒక రాష్ట్రంలోనే కాదు, 4-5 స్టేట్స్లో, బెంగళూరు. సో చాలామంది చాలా దగ్గర చేస్తున్నారు. సో హ్యాపీ ఐఎమ్ హియర్. యాక్చువల్లీ ఇప్పటివరకు ఏమేమి ప్రారంభించారు ఫౌండేషన్ ద్వారా? చాలా ప్రారంభించారు. యాక్చువల్గా యూ కెన్ చెక్ iguffoundation.comలో మేము అన్నీ ఎవరు ఏం ఫౌండేషన్ తరపున ఏం చేసినా విల్ అప్లోడ్ ఇట్. సో కంపెనీ దెమ్ యాక్చువల్లీ. రామచంద్రరాజు అండి. నేను ఈ ఐజు టెక్నాలజీస్లో నేను ఒక అసోసియేట్ ఫౌండర్ని. నాకు ఇక్కడ భరత్ గారు ఈ చలివేంద్రం స్టార్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఐజు ఫౌండేషన్ ద్వారా శ్రీనివాసరావు గారు అండ్ టీం అందరూ చాలా కష్టపడి, రాజు యాదవ్ గారు వీళ్ళంతా చాలా బాగా అరేంజ్ చేశారు. ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశం మా CEO గారు సత్యనారాయణ గారి ద్వారా ఇది పుట్టుకొచ్చింది.
దీని నుంచి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మా యొక్క వారియర్స్ ఐజు వారియర్స్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. దీనికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. I congratulate Mr. Bharat and the great team. The efforts today they have shown. The show went on well, and this stage is colorful. And I'll go to the other point. First, నేను సేచన్ గారిని తలుచుకుంటూ వారి థ్యాంక్స్ చెప్తూ వారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేయాలి. దేశంలో దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి మనం అందుబాటులో ఉండాలి. ఈ మంచినీళ్ళే కాదు, మంచినీళ్ళ తర్వాత ఒక టిప్పు డబ్బు ధనవంతులు కూడా చేయాలి. డబ్బు ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. నీటికి ఎలా అయితే ఒక కలర్ ఉండదో, ఒక టేస్ట్ ఉండదో, అన్నిట్లోనూ మిక్స్ అయిపోద్దో, అట్లాగే మా ఐజు ఫౌండేషన్ కూడా దేశం మొత్తం మీద ఇతర ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చిందని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ మండలం శివాయపల్లి గ్రామంలో శుక్రవారం పండుగ వాతావరణంలో లబ్ధిదారుల ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఇందిరమ్మ గృహాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల సంక్షేమ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమంలో భాగంగా శివాయపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు తోట లక్ష్మి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పక్కాగా పారదర్శకంగా జరుగుతుందన్నారు. సొంత స్థలం నుండి ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యతగా గుర్తించి వారికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మల నిర్మాణం కోసం ప్రభుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేస్తుందన్నారు. ఒక్కో గృహ నిర్మాణానికి 5 లక్షలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 750 ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యాయని, మిగిలిన వారు కూడా త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 650 ఇండ్లు గృహ ప్రవేశాలు చేయడం జరిగిందని వెల్లడించారు. ఓం శ్రీ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్గజానన మహాగ్నిశమనేకదంతం భక్తానామేకదంతం ఉపాస్మే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి చాలా మంది బయట చేశారు. ఇది కూడా పూజ వచ్చింది కాబట్టి ఇక్కడ బాత్రూమ్ టాయిలెట్ బయట కూడా ఓకే. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లాలో సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగం, మున్సిపల్ చట్టాలకు బీజేపీ తూట్లు పొడుస్తుందన్నారు.
కరీంనగర్ జిల్లాలో సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్ లో కోఆప్షన్ సభ్యులు ఎన్నికలను పూర్తిగా గోప్యంగా చట్ట విరుద్ధంగా నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం, మున్సిపల్ చట్టాలను తుంగలో తొక్కుతూ బీజేపీ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. నగరంలో 66 మంది కార్పొరేటర్లు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎప్పటికప్పటికీ వారిని పూర్తిగా పక్కన పెట్టి కోఆప్షన్ ఎన్నికలను నిర్వహించడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన అవమానమని అన్నారు. మున్సిపల్ చట్టంలోని ప్రొసీజర్ నెంబర్ 6 ప్రకారం అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత 7 రోజుల్లో స్క్రూటినీ చేసి అనంతరం 3 రోజుల్లో అభ్యర్థుల పేర్లు, కేటగిరీలను అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కరీంనగర్ లో మాత్రం ఆ ప్రక్రియను పూర్తిగా విస్మరించారని తెలిపారు. కవిత పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని తెలంగాణ జాగృతి రాష్ట్ర సెక్రటరీ కందుల మధు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత నేడు రాజకీయ పార్టీని ప్రకటిస్తున్న నేపథ్యంలో మేడ్చల్లో నిర్వహిస్తున్న సభకు ఓయూ నుండి తెలంగాణ జాగృతి నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. తెలంగాణ జాగృతి నాయకుడు కందుల మధు జెండా ఊపి కార్ల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి నేతలు మధు, అశోక్లు మాట్లాడుతూ నేటి వరకు ఉద్యమ సంస్థగా ఉన్న తెలంగాణ జాగృతి రేపటి నుండి సరికొత్త రాజకీయ పార్టీగా ఉద్భవించి ఉద్యమాన్ని ప్రారంభిస్తుందన్నారు. దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవాన్ని వెలుగెత్తి చాటడానికి వంచనకు గురైన మహిళలు, రైతులు, సబ్బండ వర్గాల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో సరికొత్త రాజకీయ పార్టీ నిర్మాణం జరుగుతుందన్నారు. కవిత ఆధ్వర్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన తెలంగాణ ఏర్పడుతుందని పేర్కొన్నారు. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రేపటి నుండి ఈ నెల 30వ తారీఖు వరకు యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నృసింహ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 5 రోజుల పాటు ఈ యొక్క వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. స్వస్తి వాహనం, విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వామివారి జయంతి సందర్భంగా 5 రోజుల పాటు స్వామివారిని వివిధ అలంకార సేవలలో ఊరేగింపుగా ఊరేగిస్తారు. స్వామివారి జయంతి ఉత్సవాలు ఈ నెల 26 నుండి 30వ తారీఖు వరకు నిర్వహించనున్నారు. జయంతి ఉత్సవాల సందర్భంగా 5 రోజుల పాటు భక్తుల చేత జరపబడు నిత్య కళ్యాణం, నృసింహ హోమం తాత్కాలికంగా రద్దుపరిచిన ఆలయ అధికారులు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 95 లక్షల విలువైన బంగారు పతాకాలను విరాళంగా అందజేసిన భక్తురాలు మహాదేవమ్మ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు తమ భక్తిని చాటుకుంటూ భారీ విరాళాలను సమర్పిస్తూ ఉంటారు. తాజాగా బెంగళూరుకు చెందిన డాక్టర్ ఎం మహదేవమ్మ అనే భక్తురాలు స్వామివారికి విశేషమైన కానుకను అందజేశారు. దాదాపు 94,80,000 రూపాయల విలువైన 7 బంగారు పతాకాలను ఆమె విరాళంగా అందజేశారు. టీటీడీ ఈవో ముత్తాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి ఈ యొక్క పతాకాలను అందజేశారు. ఈ 7 బంగారు పతాకాల మొత్తం బరువు 753 గ్రాములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీ శ్రీనివాస పరమంధనందః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః దోర్దండే వీరలక్ష్మీః
हृदय सरसिजे भूष्मीर्णगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मयितु विजयता निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय सिद्धिरस्तु తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటు చేసుకుంది. కవిత కొత్త పార్టీని టీఆర్ఎస్ గా ప్రకటించింది. ఆ వెంటనే పార్టీ జెండాను ఆవిష్కరించింది. మేడ్చల్ జిల్లా మున్సిరాబాద్ వేదికగా కవిత కొత్త పార్టీని టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. ఆ వెంటనే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చేది మనమే అంటూ ధీమా వ్యక్తం చేశారు. అయితే దేశంలో పార్టీలు పెట్టిన మహిళల్లో కవితతో పాటు మరికొందరు ఉన్నారు. 1969లో కాంగ్రెస్ ఐ పార్టీని ఇందిరాగాంధీ స్థాపించింది. 1983లో రాష్ట్రీయ సంజయ్ మంచ్ మేనకా గాంధీ స్థాపించింది. 1998లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ, 2003లో ఉమెనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, 2005లో తల్లి తెలంగాణ పార్టీని విజయశాంతి స్థాపించింది. 2007లో యునైటెడ్ ఉమెన్ ఫ్రంట్ సుమన్ కృష్ణకాంత్ స్థాపించింది. 2017లో ఆల్ ఇండియా మహిళా ఎంపవర్ పార్టీ నహీరా షేక్ స్థాపించింది. 2019లో నేషనల్ ఉమెన్స్ పార్టీ శ్వేతా శెట్టి ప్రారంభించింది. 2021లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని వైఎస్ షర్మిల స్థాపించింది. 2025లో తెలంగాణ రాష్ట్ర సేనా పార్టీని కల్వకుంట్ల కవిత ప్రస్తుతం స్థాపించారు. వీటిలో ప్రస్తుతం కొన్ని పార్టీలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. మమతా బెనర్జీ సారథ్యంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మమతా బెనర్జీ సీఎం గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో మహిళలు పెట్టిన పార్టీలు కొద్ది కాలం మాత్రమే మనుగడలో కొనసాగాయి. తెలుగు రాష్ట్రాల్లో దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని తెలంగాణలో స్థాపించారు. అయితే కొద్ది కాలంకు ఆ పార్టీని షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం ఆమె ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. సినీ నటి విజయశాంతి కూడా తెలంగాణలో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత కాలంలో పార్టీని అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ లో విలీనం చేశారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సేనా పార్టీని తెలంగాణ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే. మహిళల సారథ్యంలో ఓ వెలుగు వెలిగిన పార్టీల్లో జయలలిత సారథ్యంలోని అన్నా డిఎంకే, మాయావతి సారథ్యంలోని బిఎస్పీలు ఉన్నాయి. ఈ 2 పార్టీలు జయలలిత, మాయావతి సారథ్యంలో ఆయా రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాయి. జయలలిత గత కొన్నేళ్ల క్రితం మరణించగా మాయావతి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. అయితే కవిత పార్టీ ఆవిర్భావం సందర్భంగా తన ప్రసంగంలో కీలక కామెంట్స్ చేశారు. నేను కూడా ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా అని చెప్పారు. అంటే తమిళనాడులో జయలలిత తరహాలో తెలంగాణ రాజకీయాల్లో నా పాత్ర ఉంటుందని కవిత చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారని ఆమె ప్రసంగంను బట్టి అర్థమవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి కవిత తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారనేది వేచి చూడాల్సిందే. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.